సో మ్యూచువల్ ఫండ్స్ మనం కొనేటప్పుడు మనకి యూనిట్స్ అలాకేట్ చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. బట్ ప్రతి ఒక్క యూనిట్‌కి ఒక ప్రైజ్ ఉంటది. దాన్ని నెట్ అసెట్ వాల్యూ అని చెప్పి అంటాం. ఇక్కడ అసెట్ అని అంటే మనకి అలాట్ అయ్యేటువంటి యూనిట్. సో దాని యొక్క అసలు వాల్యూ ఎంత అనేది ఐడెంటిఫై చేసేదాన్ని నెట్ అసెట్ వాల్యూ అని అంటారు. సో ప్రతి ఒక్క యూనిట్‌కి ఒక రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫండ్స్‌లో ఉండేటువంటి యూనిట్స్‌కి ₹100 ఉండొచ్చు. కొత్తగా లాంచ్ అయ్యేటువంటి ఫండ్‌కి ₹10 ఉండొచ్చు. బాగా సీనియర్ ఫండ్స్‌కి వాటి రిటర్న్స్ అన్ని కూడా అక్యుములేట్ చేసుకొని ₹4000 కూడా ఉండొచ్చు. సో మన ఇండస్ట్రీలో ₹4000 ఫండ్స్ ఉన్నాయి, ₹10 ఫండ్స్ ఉన్నాయి, ₹100 ఉన్నాయి, ₹200 ఫండ్స్ కూడా ఉన్నాయి. సో రకరకాల ప్రైజెస్ తోటి మనకి యూనిట్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో బేసిక్గా అవి స్టార్ట్ అయిన టైం దగ్గర నుంచి అది ఎంత గ్రోత్ ఇచ్చింది అన్న దాన్ని బేస్ చేసుకొని వాటి యొక్క యూనిట్ వాల్యూ అనేది కన్సిస్టెంట్గా గ్రో అవుతూనే ఉంటుంది. సో బేసిక్ నెట్ అసెట్ వాల్యూ అనేది ఒక రకంగా ఒక స్ట్రాంగ్ అంటే మనకి ఇక్కడ మనం మ్యూచువల్ ఫండ్స్లో నేర్చుకోవాల్సిన దాంట్లో ఒక ఫౌండేషన్ లాంటిది. సో బేసిక్గా ఇందులో మనము ఈ ఎన్ఏవికి దానికి సంబంధించి మనం కొంచెం సింప్లిఫై చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త ఫండ్ లాంచ్ అయింది అనుకోండి. సహజంగా ఏ ఫండ్ అయినా సరే ₹10 వాల్యుయేషన్ తోటే లాంచ్ అవుతూ ఉంటారు. రకరకాల ప్రజలందరూ కలిసి ఆ ఫండ్ పర్చేస్ చేస్తూ ఉంటారు. ₹10 ఎక్కడో కొంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ వచ్చేసరికి ₹65,000 ఇన్వెస్ట్ చేసింది అనుకోండి. సో 65,000 మనకి నెట్ అసెట్ వాల్యూ ₹10 అంటే ఇంచుమించుగా 6,500 ఫండ్స్ వస్తాయి. అండ్ యూనిట్స్ అలాకేట్ అవుతాయి. ₹65,000 డబ్బులకి ₹6,500 యూనిట్స్ అలాకేట్ అవుతాయి. సో బేసిక్గా మనకి 6,500 యూనిట్స్ ఎందుకు అలాకేట్ అయినాయి? పర్ యూనిట్ యొక్క విలువ ₹10గా ఓపెన్ అయింది కాబట్టి ₹65,000కి 6,500 వచ్చాయి. అలానే ఫ్యామిలీ 2కి ₹1,00,000 మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే అప్రాక్సిమేట్గా 10,000 యూనిట్లు వస్తాయి. ఫ్యామిలీ 3 50,000 ఇన్వెస్ట్ చేస్తే 5,000 యూనిట్లు. ఫ్యామిలీ 4 35,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 3,500 యూనిట్లు. ఫ్యామిలీ 5 25,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 2,500 యూనిట్లు. సో మనం పెట్టేటువంటి పెట్టుబడికి అనుకూలంగా మనకి అన్ని నెంబర్ ఆఫ్ యూనిట్స్ వస్తాయి. సో ఓవరాల్గా మనకి ఒక సమ్ ఆఫ్ యూనిట్స్ అని అలోకేట్ అయిన వాటిని ఆ డబ్బును తీసుకొని వెళ్ళి మన ఫండ్ మేనేజర్ స్టాక్స్ను కొనే ప్రయత్నం చేస్తూ ఉంటారు.